నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రోసూరు, పీసలపాడులలో ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వర్గీయులు, ఆయన మాజీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. రాళ్లు, కర్రలతో ఇరు వర్గాల నేతలు దాడులకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే శంకర్రావును ఉద్దేశించి వ్యక్తిగత ఆరోపణలు చేశారని వివాదం చెలరేగింది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు, ప్రెస్ మీట్లు పెట్టుకున్న నేతలు ఇవాళ ఏకంగా దాడులకు పాల్పడ్డారు. వైసీపీ అసమ్మతి నేత కుంభంపాటి రాముకు చెందిన ఆఫీసును ఎమ్మెల్యే అనుచరులు ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి నేతలు స్థానిక ఎమ్మెల్యేపై బాహాబాహీకి దిగుతున్నారన్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. క్రోసూరు, పీసలపాడులలో ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వర్గీయులు, ఆయన మాజీ వర్గీయులు మధ్య వివాదం చెలరేగింది. రాళ్లు, కర్రలతో ఇరు వర్గాల నేతలు దాడులకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే శంకర్రావును ఉద్దేశించి వ్యక్తిగత ఆరోపణలు చేశారని వివాదం చెలరేగింది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు, ప్రెస్ మీట్లు పెట్టుకున్న నేతలు ఇవాళ ఏకంగా దాడులకు పాల్పడ్డారు. వైసీపీ అసమ్మతి నేత కుంభంపాటి రాముకు చెందిన ఆఫీసుకు ఎమ్మెల్యే అనుచరులు ధ్వంసం చేశారు. రైట్, పల్నాడు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అయితే స్థానిక నేతలలోనే వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి తేలుతున్న నేపథ్యంలో బాహాబాహీకి దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, అంటే ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి ఈ పెద్దకూరపాడు నియోజకవర్గం ఉందో, పెద్దకూరపాడు నియోజకవర్గానికి నంబూరు శంకర్రావు ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనతో గత కొంతకాలం నుంచి, అంటే ఒక 2019 నుంచి కూడా కంచేటి సాయి అనే ఆయన ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు వ్యాపారంలో కూడా కొంత భాగస్తులు అనేవి చెప్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో గత సంవత్సరం క్రితం సాయి ఇక్కడ నుంచి వైసీపీ నుంచి విడిపోవడం, అంటే ఎమ్మెల్యే ఎవరైతే నంబూరు శంకర్రావు ఉన్నారో శంకర్రావుతో విభేదాల కారణంగా కూడా ఆయన విడిపోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళ మధ్య విభేదాలు అయితే చోటు చేసుకున్నాయి. గత 2 నెలల నుంచి కూడా ఈ కంచేటి సాయి అనే వ్యక్తి మాత్రం ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది ఈ గత వారం రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయికి చేరినాయి అని చెప్పుకోవాలి. తరచుగా కూడా అతను ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేని విమర్శిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కూడా గత 2 రోజుల నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేని, ఎవరైతే నంబూరు శంకర్రావు ఉన్నారో నంబూరు శంకర్రావుని విమర్శిస్తున్న పరిస్థితుల్లో వైసీపీకి చెందినటువంటి నాయకులు అయితే ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకి కౌంటర్గా కూడా సోషల్ మీడియాని ఉపయోగిస్తూ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన చేసిన ఆరోపణలకు ప్రత్యారోపణలు అయితే చేస్తూ జరిగినటువంటి అభివృద్ధి గురించి చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా అక్కడ ఒక ప్రధానంగా జరుగుతున్నటువంటి ఒక రోడ్డు నిర్మాణానికి సంబంధించి 150 కోట్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అంటూ
అంటూ ఈ కంచేటి సాయి ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నంబూరు శంకర్రావు మీద ఆరోపణలు అయితే చేశాడు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేని దూషించేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రత్యేకంగా కూడా మరోసారి ప్రెస్ మీట్ ఈ పీసపాడులో పెడుతున్నట్టు తెలుస్తుంది. పీసపాడు అనే విలేజ్ వచ్చేసి ఈ కంచేటి సాయి ఎవరైతే రైవాలిటీ ఉన్నటువంటి సాయి ఉన్నాడో సాయికి సొంత గ్రామం. అక్కడికి అతను హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున వైసీపీకి కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా కూడా ఎమ్మెల్యే కుమారుడు అయినటువంటి కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నటువంటి ఈ ఎవరైతే ఇతను కంచేటి సాయి ఉన్నాడో అతన్ని కట్టడి చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్న క్రమం. అదేవిధంగా కూడా పీసపాడు గ్రామం మొత్తం కూడా అతనికి అండగా ఉంటున్న నేపథ్యంలో గ్రామం మీదకే వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు పీసపాడు గ్రామం మీదకి కర్రలతో వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కంచేటి సాయి ఇల్లు ఏదైతే ఉందో దాని మీదకి దాడికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఎమ్మెల్యే కుమారుడు అయినటువంటి కళ్యాణ్ మాత్రం తొడగొట్టి ఛాలెంజ్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.